శుభమస్తు. శ్రీరామ జయం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగముచ్యతే. ఇది శాస్త్ర ప్రమాణం. మహర్షి వైశంపాయనుడు, బాదరాయణుడు, యాజ్ఞవల్క్యుడు, ఆపస్తంభుడు అనేకులు ఈ నమస్కారం ఎలా చేయాలో చెప్పి ఉన్నారు. అందులో ఒకటి మనం ఆచరిస్తున్నాం. సూర్య నమస్కారం చేసే సమయంలో 18 అంగములతో దేహమంతా కూడా భూమికి తాకే విధంగా నిటారుగా నిలుచుని దేహాన్ని వెనక్కి వంచి మళ్ళీ ముందుకు తీసుకువచ్చి చేతులతో భూమిని స్పృశించి మళ్ళీ కాళ్ళు వెనక్కి చేతుల ముందుకు భూమి మీద పడుకొని ఇలా 12 సందర్భాలను స్మరిస్తూ 12 అన్న సంఖ్యతో ముడిపెట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటాం. శివ నమస్కారం కించిత్ భేదంగా ఉంటుంది. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగముచ్యతే. మగవారు ఇలా బోరగిలా పడుకొని నమస్కరించాలి. మహిళలు పంచాంగ నమస్కారము అనగా మోకాళ్ళపైన కూర్చొని చేతులు మాత్రము భూమికి తాకించి నమస్కరించాలి. బోరగిలా పడుకుని శివాలయంలో మహిళలు నమస్కరించరాదు, ఇది దోషం అంటుంది ధర్మశాస్త్రం. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, గణపతి మోదక ప్రియుడు, కుమారస్వామి సంచార ప్రియుడు, మహాలక్ష్మి నివేదనలపైన అలంకారములపైన ఇష్టము మక్కువ చూపించే దైవం. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క అంశం ఇలా ప్రత్యేకంగా ముడిపెట్టిన ఈ సంప్రదాయం ఆర్ష విజ్ఞానం శివ సంబంధంగా అన్నప్పుడు మట్టుకు అభిషేకమే ప్రధానం అంటూ తేల్చివేసింది. అయినా నమస్కరించాలి శాస్త్ర ప్రమాణం కనుక మహన్యాసములో 5 దిక్కుల దిగ్నమస్కారములు చేసిన తర్వాత 12 చోటల ఆ రుద్రతత్వాన్ని ఆవహింపజేసుకొని తదుపరి అనులోమ విలోమ పద్ధతుల్లో 24 సంఖ్యతో ముడిపెట్టుకొని హంస గాయత్రి జపం చేసి 5, 12, 24, 1 అనంతరం 32 సంఖ్యతో తన్మేమన శివ సంకల్పమస్తు. ఆ తదుపరి మైక్రో నుంచి మ్యాక్రో, సూక్ష్మము నుంచి స్థూలము వైపుగా విశేషంగా ఉండే ఆ బాహ్య ప్రపంచమంతా కూడా పరిపూర్ణంగా ఇందులోనికి వచ్చే విధంగా పురుష సూక్తముతో ప్రత్యేకంగా చెప్పబడ్డ కొన్ని వైదిక ఖండములతో అనువాకములతో ఈ 5 వేళ్లని వినియోగించి అంగన్యాస కరన్యాసములు చేసిన అనంతరం చేసేదే అష్టాంగ నమస్కారం. అలా చేసే సమయంలో దృష్ట్వా మనస వచస ఇవి చాలా ప్రధానమైనవి. మన దృష్టి శివుడి మీదనే ఉండాలి, ఇంకెక్కడా పోకూడదు. వచస ఓం నమ శివాయ అని అనాలి, ఇంకేమీ అనకూడదు. మన పాదములు శివుడి వైపే వెళ్ళాలి, మరొక వైపు వెళ్ళకూడదు. మన చెవులు కర్ణాభ్యాం 8వది, శివుడి శబ్దాన్నే వినాలి, మరో శబ్దం వినకూడదు. అలా చేసే నమస్కారమే ఈ అష్టాంగ నమస్కారము. ఎక్కడ కూర్చున్నా, ఏదన్నా, ఏది విన్నా, ఏది చూసినా, ఏది స్మరించినా అంతా కూడా శివ 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 ఇంకోటి కాకూడదు. శివాజి గురవే శివాజి గురవే శివాజి గురవే శివాజి గురవే నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసనత. ఇది విశేషం తెలుసుకున్నాం. శివాలయంలో నమస్కారం చేద్దాం, శివానుగ్రహాన్ని పాత్రమవుదాం, అడుగు అడుగు ముందుకు వేస్తూ మహాశివరాత్రికి మరింత చేరువ అవుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.